పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం పరాభవమే మిగిల్చిందన్నారు ఎమ్మెల్సీ తాతమ్మదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసిన తర్వాత అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు బయట ఉన్న ప్రజలకు అసంతృప్తి మిగిలిందన్నారు. ఆత్మస్తుతి పరనింద అన్నట్టుగా రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతోందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు మంచి చేస్తుందని ఆశించి కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ప్రజలను నిట్ట నిలువున ముంచేస్తుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా ప్రతిపక్షాన్ని తిట్టుడే తప్ప ప్రభుత్వం ప్రజలకు చేసిందేం లేదన్నారు తాతమ్మదు. పరాభవ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పరాభవం మిగిల్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్ బహుశా మీడియా మిత్రులందరూ కూడా చదివే ఉంటారు, చూసే ఉంటారు. ఏ రంగానికి ఏం కేటాయించింది, ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతలు, ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏం చేయబోతుంది, ఏ ప్రజానీకానికి, ఏ సామాజిక వర్గానికి లేదా ఏ రంగానికి ఏం చేయబోతుంది అనేది బడ్జెట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చూసిన తర్వాత చట్టసభల్లో ఉన్న మాకు, చట్టసభలో బయట ఉన్న మీకు ఇద్దరికి కూడా ఒక రకమైన నిరాశని నింపిందనేటువంటిది వాస్తవం. ఆత్మస్తుతి పరనింద. 2.5 సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రాష్ట్ర ప్రజలు మంచిని ఆశించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది 2.5 సంవత్సరాలకి. బీఆర్ఎస్ పార్టీ కంటే, కేసీఆర్ గారి పరిపాలన కంటే మంచి పరిపాలన అందిస్తారనేటువంటి ఒక భ్రమలోకి వెళ్ళిపోయి రాష్ట్ర ప్రజలు ఓటేయటం జరిగింది. మాకు ఇంకా మంచి జరుగుద్దేమనేటువంటి ఒక భ్రమంలో కంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను చూసి ఆ హామీలను వాళ్ళు ఊహించుకొని, ఓహో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారి కంటే గొప్ప పరిపాలన చేస్తారేమో అనేటువంటి ఒక గొప్ప భ్రమంలోకి వెళ్ళిపోయి ప్రజలు ఓటేసిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత కూడా అదే పిచ్చి మాటలు, అదే కాకిగోల బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద ఎట్లా బురద చల్దామనేటువంటి ఒక ఆలోచనలో నుంచే బడ్జెట్ పుట్టింది తప్ప, అరే మాకు 4 కోట్ల తెలంగాణ బిడ్డలు 10 సంవత్సరాల తర్వాత మాకు అధికారం ఇచ్చారు, మాకు మంచి చేయమని అధికారం ఇచ్చారనే ఒక ఆలోచన పక్కకు పెట్టి అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ అనేది ఉందనేది మేము భావిస్తా ఉన్నాం.